తల్లికి వందనం పడిందమ్మా మీకు? పడింది. ఎంతమందికి అమ్మా? ఇద్దరికి పడిందండి. 26,000 ఇద్దరికి పడింది. మరి ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకుందంటారా డబ్బుల విషయంలో, అంటే తల్లికి వందనం డబ్బుల విషయంలో? నిలబెట్టుకుంది. ఎలా అనిపిస్తుందమ్మా మీకు? పర్లేదండి, మాకిద్దరికి డబ్బులు పడినాయి. ఒక పిల్లలకు కూడా సహాయపడుతుంది డబ్బులు. సౌకర్యం బాగుంది. మాకు కొండ మీద స్కూల్లో చదువుతున్నారు మా పిల్లలు. బెల్లపు శ్రీరాములు స్కూలు. చదువు కూడా టీచర్స్ బాగా చెప్తున్నారు. భోజనం విషయం కూడా పర్లేదు, బాగానే ఉంది. మరి చంద్రబాబు గారు ఎంతమంది పిల్లలు చదువుకుంటే అంతమంది పిల్లలకి డబ్బులు వేస్తామన్నారు. మీకు ఎంతమంది పిల్లలు ఇప్పుడు ప్రస్తుతం ఎంతమంది పడ్డాయి? 3 పిల్లలు, ఒక పాప అంగన్వాడి. 2 పిల్లలకు పడినాయి. 26,000 2 పిల్లలకి పడినాయి. మరి ఈ డబ్బులు ఎలా ఉపయోగించుకుందాం అనుకుంటున్నారు మీరైతే? పిల్లలకే ఉపయోగిస్తామండి. పిల్లలకి ఏదైనా వస్తువు కొనటం కానీ, చదువు గురించి కానీ, దేనికైనా వాళ్ళకే ఉపయోగిస్తాం. మరి ప్రభుత్వం మాట నిలబెట్టుకుందంటారా? ఇచ్చిన మాట ప్రకారం మీ పిల్లల చదువుల కోసం డబ్బులు చేస్తామన్నారు కదా, మీరేం చెప్తారమ్మా? నిలబెట్టుకుందండి. ఇద్దరికి వేస్తా ఉన్నారు, ఇద్దరికి వేసారు మాకు. ఇంకో పాప అంగన్వాడీ కాబట్టి ఆ వాళ్ళకే పడలేదు. పోయిన సంవత్సరం ఒక పాపకే పడింది. ఈసారి స్కూల్లో వేసినాక 2 పాపలకి డబ్బులు పడినాయి. మరి మీ పిల్లలు ఇప్పుడు చదువుతున్నారన్నారు కదా, ఎక్కడ చదువుతున్నారమ్మా? బెల్లపు శ్రీరాములు స్కూల్ అండి, గవర్నమెంట్ స్కూలు. ఒక పాప 4th క్లాసు, ఒక పాప 1st క్లాస్ అండి. ఎలా ఉన్నాయి వాళ్ళ చదువులు? ఎలా ఉన్నాయి అక్కడ? సదుపాయాలు, భోజనాలు, పాఠాలు చెప్పే విధానం, టీచర్లు, అవన్నీ స్కూల్ అంతా ఎలా ఉందంటారు? బాగానే ఉందండి. కేర్ బాగా తీసుకుంటారు. చదువు కూడా బాగానే చెప్తున్నారు. స్కూల్లో టీచర్స్ బాగానే చూసుకుంటున్నారు. కేర్ బాగా తీసుకుంటారు. ఆయమ్మ కానీ, స్కూల్లో భోజనం సదుపాయం కానీ అన్నీ బాగానే ఉన్నాయి. ఫైనల్గా అయితే మీరు తల్లికి వందన 26,000 పడ్డాయని చెప్తున్నారు. 2 పిల్లలకు గాను, 3 పిల్లలకి 2 పిల్లలు పడ్డాయని చెప్తున్నారు. ఎలా అనిపిస్తుంది? ప్రభుత్వం మీకు, మీరు ప్రభుత్వానికి ఏం చెప్పాలనుకున్నారు? మీకైతే లబ్ధిదారులు కదా, మీరు తల్లికి వందన లబ్ధిదారులు, మీరేం చెప్పాలనుకున్నారు చంద్రబాబు గారికి, గవర్నమెంట్కి? ఏం చెప్పాలంటే థ్యాంక్ యూ అండి. మాకైతే ఇద్దరికి పడినాయి కాబట్టి పర్లేదు. చంద్రబాబు నాయుడు గారికి తల్లికి వందనం వేసినందుకు థ్యాంక్ యూ, ధన్యవాదాలు చెప్తున్నాం. పడినాయి. 20 పిల్లలు? 2 పాప బాబు. 2 ఎక్కడ చదువుతున్నారమ్మా? డిఎల్మెంట్ స్కూలు, గవర్నమెంట్ స్కూల్. మరి ఇచ్చారు సార్ మాకు 2 పిల్లలకు పడినాయి సార్. స్కూల్ కాడ బాగుంది, బాగా చెప్తున్నారు. చదువు కాడ బాగుంది, చదువు కాడ. మరి ఈ డబ్బుల్ని ఏ విధంగా యూజ్ చేద్దాం అనుకున్నాం? మెగా పేరెంట్స్ అండ్ టీచర్స్ మీటింగ్ కూడా వచ్చారు కదా, మీరు తల్లికి వందన డబ్బులు పడ్డాయి కదా, వీటిని ఎలా యూజ్ చేద్దాం అంటున్నాం? అలా యూనిఫామ్లకి, పుస్తకాలకి, వాటికి కొంచెం ఏదన్నా ఇంట్లో ప్రాబ్లం వాటికి వాడుతున్నాం సార్. పిల్లలకి ఖర్చు పెడుతున్నాం. అది సార్ 2 సంవత్సరాలు పడినాయి సార్. పోయిన సంవత్సరం పడినాయి, ఈ సంవత్సరం పడినాయి. 2 సంవత్సరాలు. మరి మెగా పేరెంట్స్ మీటింగ్ వచ్చారు కదా, గవర్నమెంట్ స్కూల్లో జరిగిన ఈరోజు మీటింగ్కి ఎలా ఉందమ్మా? ఇక్కడ ఏం చెప్పారు? అసలు దీనివల్ల యూజ్ అండి? పిల్లల్ని బాగా చదివించుకోవాలి, బాగా కాంపిటీషన్లో ఉంచుకోవాలి, ఇంట్లో ఒక్కరన్నా ఉద్యోగం చేయాలని చెప్పారు సార్. అది ఇక్కడ మీ స్కూల్ చూసారా? పిల్లలు చదువుతున్న స్కూల్ ఎలా ఉంది? బాగుంది సార్. స్కూల్ బాగుంది, బాగా చెప్తున్నారు చదువు. పడినాయి సార్. 26,000 పడి. 13,000 2 పిల్లలకి 26,000 పడినాయి. లాస్ట్ ఇయర్, ఈ ఇయర్ కూడా పడినాయి. 2 సంవత్సరం కూడా పడ్డాయి మీకు? పడినాయి అండి. లాస్ట్ ఇయర్ కూడా 2 పిల్లలకి పడినాయి. మరి ఈ తల్లికి వందనం డబ్బులు ఏ విధంగా ఉపయోగిస్తున్నారు? అసలు ఎలా ఉపయోగపడుతున్నాయి మీకు ఇవి? యూనిఫామ్స్కి, బుక్స్కి పిల్లలకే, మిగిలినవి వీళ్ళ ఫ్యూచర్ కోసం. ఎలా అనిపిస్తుంది? మరి ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకుందంటారా? తల్లికి వందనం ఎంతమంది చదివితే అంతమందికి ఇస్తామన్నారు కదా, అలా వేస్తున్నారు డబ్బులు? వేస్తున్నారు సార్, నిలబెట్టుకున్నారు ఆయన ఇచ్చిన మాట. మాకు అన్ని పథకాలు వర్తిస్తున్నాయి. మరి ఏం చదువుతున్నారమ్మా? ఎంతమంది పిల్లలు మీకు? ఎక్కడ చదువుతున్నారు? మాకు 2 పిల్లలండి. బాబు 4th క్లాసు, పాప 2nd క్లాస్. గవర్నమెంట్ స్కూల్. మరి ఇక్కడ గవర్నమెంట్ స్కూల్ అంటున్నారు కదా, మరి ప్రస్తుతం గవర్నమెంట్ స్కూల్లో సదుపాయాలు ఎలా ఉన్నాయి? ఈ స్కూల్లో టీచింగ్ ఎలా ఉంది? టీచర్స్ కానీ, భోజనాలు కానీ, సదుపాయాలు ఎలా ఉన్నాయి ఇక్కడ? భోజనాలు చాలా బాగుంటున్నాయి సార్. పిల్లలు కూడా ఆరోగ్య హెల్త్ ఇష్యూస్ కానీ ఏమీ లేవు. స్టడీకి వచ్చేసరికి స్టడీ కూడా చాలా బాగుంటుంది, బాగా చదువుతున్నారు. మరి ఎలా అనిపిస్తుంది? ప్రభుత్వం ప్రకారంగా డబ్బులు ఇస్తామన్నారు, ఇచ్చారు. కింద సంవత్సరం కూడా ఒక 26,000 వచ్చాయన్నారు, ఈ సంవత్సరం కూడా 26,000 వచ్చాయి. ఎలా అనిపిస్తుంది మీకు? ఇంత అమౌంట్ అనేది తల్లికి వందనం పేరుతో మీ బిడ్డల చదువుల కోసం ఇస్తున్నారు కదా ప్రభుత్వం తరపు నుంచి, ఎలా అనిపిస్తుందమ్మా మీకు? మాకు చాలా ఆనందంగా ఉంది సార్. ఈ డబ్బులు వేయడం అనేది పిల్లల భవిష్యత్తు కోసం చాలా ఉపయోగపడుతుంది. బుక్స్ కానీ, యూనిఫామ్స్ కానీ, పేదవాళ్ళ అంటే వర్క్ చేసుకునే వాళ్ళం మేము. ప్రభుత్వం అందించే సహాయం మా పిల్లలకి చాలా ఉపయోగపడుతుంది. మరి ప్రభుత్వం మీకు చెప్పిన మాట ప్రకారంగా మాట నిలబెట్టుకుందని అంటున్నారు కదా, ప్రభుత్వానికి మీరేం చెప్పాలనుకుంటున్నారా? సీఎం సార్కి థ్యాంక్స్ చెప్తామండి. హృదయపూర్వక ధన్యవాదాలు.
పిల్లలకి అమ్మఒడి, తల్లికి వందనం అని, యూనిఫామ్స్, షూ, బుక్స్ అన్నీ అందజేస్తున్నారు మా పిల్లలకి. మాకు చాలా ఆనందంగా ఉంది సార్. అయిపోయింది. పిల్లలిద్దరికి ఒకరికి బండి ఇంకొకటి పడలేదు, ఎలిజిబిలిటీ లిస్ట్లో ఉందండి, పడతాయని కన్ఫర్మేషన్ ఇచ్చారు. ఒకరికి ఎంత పడ్డదమ్మా? 13,000 అండి. మరి గత సంవత్సరం కూడా పడ్డాయా ఈ డబ్బులు? గత సంవత్సరం పండుగనండి, చిన్న అబ్బాయికి పడలా, పెద్ద అబ్బాయికే పండాను. అప్పుడు ఇదే చెప్పారు, తర్వాత పండాను. మీకైతే నమ్మకం ఉందా మరి ఇంకొకరికి పడాలంటున్నారు కదా మీకైతే? నమ్మకం ఉందండి. ఎలా అనిపిస్తుందమ్మా? తల్లికి వందనం డబ్బులు ఇస్తామన్న వాళ్ళందరికీ కూడా హామీ ప్రకారం మాట నిలబెట్టుకున్నారా? బాగుందండి, బాగా నిలబెట్టుకున్నారు, అన్నమాట నిలబెట్టుకున్నారు, బాగుందండి. మరి ఇక్కడ ప్రభుత్వం తరఫున ఈరోజు మెగా పేరెంట్స్ అండ్ టీచర్స్ మీటింగ్ జరుగుతుంది కదా, మీరు కూడా వచ్చారు. ఎలా ఉంది అసలు? దీనివల్ల యూజ్ ఏమైనా ఉందంటారా? ఉందండి, ఫుడ్ కూడా బాగుంది, పిల్లల ఎడ్యుకేషన్ కూడా చాలా బాగుంది, చాలా బాగా చెప్తున్నారు, మాకు నచ్చిందండి. గవర్నమెంట్ స్కూల్ పరంగా ప్రస్తుతం ఎలా ఎలా చెప్తున్నారు? భోజనాలు కానీ, సదుపాయాలు కానీ, టీచర్లు విధానాలు కానీ, లేకపోతే ఇక్కడ డెవలప్మెంట్ అంటే అభివృద్ధి కానీ, సదుపాయాలు ఇవన్నీ ఎలా ఉన్నాయంటారు? గతంతో పోలితే ఎలా ఉన్నాయంటారు ఇప్పుడు? గతం మీద పర్వాలేదండి, బాగుందండి. పిల్లలు చదువు కూడా చాలా బాగుంది, ఫుడ్ కూడా క్వాలిటీ చాలా బాగుందండి, టేస్ట్ కూడా ఉంది. ప్రస్తుతం తింటున్నారు కదా గవర్నమెంట్ స్కూల్లో పెట్టే భోజనం, ఎలా అనిపిస్తుందమ్మా? బాగుందండి, ఇంట్లో మీద చాలా బెటర్ ఉంది. నిజం చెప్పండి. నిజంగా చాలా బాగుంది. ఓకే, మరి మీరేమంటారు? ఇప్పుడు ప్రభుత్వం తల్లికి వందనం పథకం వేసింది, మెగా పేరెంట్స్ అండ్ టీచర్ మీటింగ్ పెట్టింది, మిమ్మల్ని దగ్గరుండి మీ పిల్లలకు చూపిస్తుంది కదా, మీరేం చెప్తారు ప్రభుత్వానికి? చెప్పేదేముందండి, చాలా బాగుంది, అంతకన్నా ఇచ్చేదేముందండి, చాలా బాగుంది. అబ్బాయిలకి పడ్డాయండి, ఇది 3వ సారి అండి మా ఇద్దరు అబ్బాయిలకి పట్టాడు. ఇద్దరు అబ్బాయిలు గవర్నమెంట్ స్కూల్ అండి. మరి ఎంత పడదమ్మా? 26,000 పడ్డాయి. మరి ఇక్కడ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ఎంతమంది చదివితే అంతమందికి డబ్బులు ఇస్తా ఉన్నారు కదా, మాట నిలబెట్టుకున్నారా? నిలబెట్టిన ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకి అమ్మఒడి వస్తుందండి, ప్రతి పిల్లలకి వస్తుందండి, ఏ పిల్లలకి ఇబ్బంది లేదు. ఒక పడనలు అంటూ ఉంటే మళ్ళీ చెప్తే మళ్ళీ రిటర్న్ చేసి మళ్ళీ వేస్తున్నారు, మళ్ళీ వేస్తుంది. ఈ డబ్బుల్ని ఏ విధంగా యూజ్ చేస్తున్నారు, అంటే ఏ విధంగా మీకు ఉపయోగపడుతున్నాయి ఈ డబ్బులు? పిల్లలకి ఫిక్స్డ్ డిపాజిట్ చేయడం అని, వాళ్ళకి ఫీజులు అని, లేని వస్తువుని కొనడం వాళ్ళకి ఉపయోగిస్తామండి. మా వరకు కాకుండా పిల్లల వరకు అండి సంబంధం. మరి మీ పిల్లలు ఎక్కడ చదువుతున్నారమ్మా? గవర్నమెంట్ స్కూల్లోనా, ప్రైవేట్ స్కూల్లో? గవర్నమెంట్ స్కూల్ అండి ఇద్దరు. పెద్ద అబ్బాయి గవర్నమెంట్ స్కూల్, చిన్న అబ్బాయి గవర్నమెంట్ స్కూల్ అండి. ఇదే స్కూల్ అండి ఇద్దరు బాబులు. మరి ఎలా ఉంది ప్రస్తుతం గవర్నమెంట్ స్కూల్లో ఎడ్యుకేషన్ ఎలా ఉంది? అక్కడ చదువు చెప్పడం కానీ, భోజనాలు కానీ, సదుపాయాలు కానీ, టీచర్లు ఎలా చూసుకుంటున్నారు వీళ్ళని? ఇప్పుడు వచ్చినప్పుడు అయితే అప్పటికి ఇప్పటికీ టీచర్లు వచ్చిన స్కూల్ బాగానే ఉందండి. స్కూల్ బాగుంది, ఫుడ్ కూడా రైస్ మార్చారండి, కర్రీస్ బాగున్నాయి, రైస్ బాగుంది, అన్నీ బాగానే ఉంది. టేబుల్ అని పిల్లలకి ఇవన్నీ అన్నీ సదుపాయంగా బాగానే ఉందండి, బాగానే ఉందండి. గతం కంటే కూడా మెరుగుపడ్డాయి అంటారా చదువుల విషయంలో? ఇప్పుడు బాగానే ఉందండి, ఇప్పుడు అప్పుడు కానీ ఇప్పుడు బాగానే ఉందండి. పైన ఏంటంటే 6th క్లాస్ కాంచి ఓపెన్ చేయమని అదొకటి రిక్వెస్ట్ చేస్తున్నాను మేము, బాగానే ఉందండి. నాకు ఒక పాప అండి, ఇప్పుడు 2nd క్లాస్ చదువుతుంది, ఆమెకి తెలుగు మనకం పడింది, టైం టు టైం పడింది. మేము ఇక్కడ జాయిన్ చేయడం కూడా ఫస్ట్ టైము. ఇంతవరకు ఆల్రెడీ నేను ఇక్కడ కాదు, అనకాపల్లి మాది, అనకాపల్లి నుండి ఇక్కడ వచ్చాము. అనకాపల్లి ఆల్రెడీ తల్లికి వందనం అక్కడ పడింది నాకు, ఒక 1st క్లాస్కి. 2nd క్లాస్కి ఇప్పుడు మా పాప ఇక్కడ కూడా పడింది మాకు. మరి ప్రభుత్వం ఎంతమంది చదువుకుంటే అంతమందికి ఇస్తామన్నారు, మాట నిలబెట్టుకున్నారా? ఎలా అనిపిస్తుంది మీకు ఈ విషయంలో? నిలబెట్టుకున్నానండి. ఎందుకు చెప్తున్నానంటే మా బావగారు పిల్లలకి 2 ఉన్నారండి, ఒకళ్ళు 1st క్లాస్, ఒకళ్ళు 2nd క్లాస్ చదువుతున్నారు, వాళ్ళకు కూడా పడినాయి, మా పాప కూడా పడింది. వాళ్ళ మాట నిలబెట్టుకున్నారు, అన్ని రకంగా బాగానే చేస్తున్నారు. మీకు ఎంత పడ్డది అన్న క్లియర్గా? మాకు 13,000 అండి, మొత్తం 15,000 పడాలి. 2,000 చొప్పున 2,000 ఏమో స్కూల్కి మెయింటెనెన్స్ కావాలని చెప్పేసి అన్నారు, 13,000 మాకైతే పడినాయండి. మరి ఎలా ఉపయోగపడుతున్నాయి ఈ అమౌంట్ అనేది? అంటే తల్లికి వందనం అందరికీ పడుతున్నాయి, చాలామందికి ఎక్కువ కూడా పడుతున్నాయి, ఎలా ఉపయోగించుకుంటున్నారు మీరైతే? మేమైతే పాప డిపాజిట్ చేస్తున్నామండి, మేము పోస్ట్ ఆఫీస్లో డిపాజిట్ చేస్తాం దానికి. ఎందుకంటే నెక్స్ట్ ఒకవేళ ఏమైనా జరిగినా ఏమైనా అయినా కానీ నెక్స్ట్ వాళ్ళకి ఉపయోగపడిద్ది అని చెప్పి వాళ్ళకి వేస్తాం. మరి మీరు గవర్నమెంట్ స్కూల్లో, గుణదల గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేశారు కదా, ఇక్కడ చదువు పరంగా ఎలా ఉంది? ఇక్కడ ఎడ్యుకేషన్ ఎలా చెప్తున్నారు? ముఖ్యంగా భోజనం కానీ, టీచింగ్ కానీ, టీచర్లు ట్రీట్ చేసే విధానం కానీ, ఇవన్నీ ఎలా ఉన్నాయంటారు? అన్నీ బాగున్నాయండి, బాగానే ఉన్నాయి, అన్నీ ఫుడ్ గిడ్డు మొత్తం బాగున్నాయి, చదువు కూడా బాగా చెప్తున్నారు. మేము ఎలా చెప్పగలం అంటే ఇంటికి వచ్చిన తర్వాత పాపని అడుగుతాం, ఏమన్నా ఏం చెప్పారు స్కూల్లో క్లాస్లో ఏం చెప్పారు, ఏమైనా టీచర్ గారు ఏమన్నా అడిగినారా, ఏమైనా చెప్తున్నారా అని అడిగితే దాన్ని బట్టి వాళ్ళు కూడా బాగానే రెస్పాండ్ అవుతున్నారు. మరి ఇక్కడ మెగా పేరెంట్ అండ్ టీచర్స్ మీటింగ్ కూడా పెడుతున్నారు కదా గవర్నమెంట్ స్కూల్లో, ఎలా అనిపిస్తుంది? అంటే దీనివల్ల ఏమైనా యూజ్ ఉందనిపిస్తుందా మీకు? ఉందండి, ఎందుకంటే పిల్లల గురించి మాకు తెలియాలి కదా, ఇప్పుడు వాళ్ళు క్లాస్లో ఏం చేస్తున్నారు అనేది వాళ్ళు సగం చెప్తారు మన దగ్గరికి వచ్చేసరికి, టీచర్స్ దగ్గరికి వచ్చేసరికి మనం సగం చెప్తారు. అందుకే మనం ఈ మీటింగ్ వల్ల ఎందుకంటే తెలుసుకున్నామంటే టీచర్స్ మనకి మీ అబ్బాయి ఇలాగా ఓల్డ్ మంచి చదువుతున్నాడా లేదా, ఎలా ఉంటున్నాడు, బిహేవియర్ ఎలా ఉందని తెలుసుకోవడానికి కూడా ఇక్కడ మంచిది. పేరెంట్స్ మీటింగ్ అనేది నేను అనుకుంటుందంటే 6 months ఒకసారి పెడితే బాగుంటుంది, ఇలా ఒకసారి పెట్టకుండా
6 months ఒకసారి పెడితే మాకు కూడా కొంచెం ఇంప్రూవ్మెంట్, అంటే ఫస్ట్ చెప్పినప్పుడు కొంచెం ఇంప్రూవ్ అయ్యాడు లేదా అని తెలుసుకోవడానికి కూడా మాకు ఉంటుంది. ఫైనల్గా అయితే మీ అభిప్రాయం ఏంటి? తల్లికి వందనం పథకం మీద మీ అభిప్రాయం ఏంటి? ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకునే విధంగా పనిచేస్తుందంటారా ఈ పథకం విషయంలో? ఖచ్చితంగా చెప్పాలండి, అన్నిటికీ బాగానే చేస్తున్నారు. ఇది ఒకటే కాదు, గవర్నమెంట్ చేసే ఏ స్కీమ్ అయినా మాకు బాగానే వస్తున్నాయి మాకు. మరి మీరేమంటారు? మరి ప్రభుత్వానికి మీరేం చెప్పాలనుకున్నారు? చంద్రబాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి, ప్రభుత్వానికి మీరేం చెప్పాలనుకున్నారు? మీకైతే సాయం అందింది కదా. థ్యాంక్స్ అండి, కానీ మేము ఏంటంటే ఇంకా చేయాలని అనుకుంటున్నాం. ఇంకా చాలా ఉన్నాయి కాబట్టి ఇంకా చేస్తారు మీరు. ఖచ్చితంగా ఆ నమ్మకంతోనే మిమ్మల్ని గెలిపించాము. పడ్డాయి సార్ 26,000. ఇద్దరు పిల్లలు. మా అబ్బాయి వచ్చేసి ఇద్దరు గవర్నమెంట్ స్కూల్ అని, అబ్బాయి జమ్మి చెట్టు, అమ్మాయి ఇక్కడ DVJకి. మరి ఎంత పడ్డదమ్మా అసలు? ప్రతి ఏడాది కూడా మీకు తల్లికి వందనం అందుతుందా? అందుతుంది సార్. అంటే ఇద్దరికి 26,000 పడింది. అంటే ప్రభుత్వం ఇక్కడ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటుంది అంటారు. అంటే ఎంతమంది చదివితే అంతమందికి డబ్బులు ఇస్తామన్నారు. గతంలో అంటే ఒకరికి ఇచ్చేవాళ్ళు, ఇప్పుడైతే ఎంతమంది అంటే అంతమందికి ఇస్తున్నారు కదా. మీరేం చెప్తారు? ఇచ్చిన మాట నిలబెట్టుకుందా? ఇస్తున్నారు సార్. అంటే ఇద్దరుంటే ఇద్దరికి, ముగ్గురుంటే ముగ్గురికి, ఎంతమంది అంటే అంతమందికి ఇస్తున్నారు సార్. ఎలా అనిపిస్తుందమ్మా మరి? చాలా హ్యాపీగా ఉంది. ఆ డబ్బులు కూడా పిల్లల కోసం, పిల్లల చదువులకి ఏదైనా ఖర్చులు, వాళ్ళకి బుక్స్ అని ఏమైనా కావాలంటే వాటితో మేము కొనుక్కుంటున్నాం సార్. మరి ముఖ్యంగా చూసుకుంటే ఈ తల్లికి వందనం అనేది ఇప్పుడు మొత్తం అందరి ఖాతాల్లో కూడా పడుతున్నాయి. అంటే ఒక పిల్లడు కానించి 10 మంది పిల్లలు ఉన్నా, 12 మంది పిల్లలు ఉన్నా పడుతున్నాయి. ఇంత మంచి పథకం ప్రభుత్వం తీసుకురావడం మీద మీరు ఏం చెప్తారు? దీనివల్ల యూజ్ ఉందంటారా మీరైతే? యూజ్ ఉంది సార్. చాలా హ్యాపీగా ఉంది. ఇలా ఈ పథకం పెట్టడం చాలా హ్యాపీగా ఉంది. ఆ డబ్బుల వల్ల మాకు కూడా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే అవి ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకుంటే ఫ్యూచర్లో మాట ఇచ్చింది కదా, ఈరోజు మాట మీద నిలబడుతూ తల్లికి వందనం అంతమందికి అందుతున్నాయి అంటున్నారు కదా. మాట నిలబెట్టుకుందా? పరిపాలనా పరంగా ఎలా ఉందంటారు ఇక్కడ? చాలా బాగుంది సార్. మాకు కూడా చాలా హ్యాపీగా ఉంది ఈ ప్రభుత్వంపై.